Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాము. ఇంతవరకు ఎన్నో పదాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. అందులో భాగంగా పెద్ద ధ, ధా, ధి, ధీ, ధం, దహా వరకు పదాలు నేర్చుకోవడం జరిగింది. అంటే పెద్ద ధా గుణింతాల వరకు మొత్తం కూడా మనం పదాలు నేర్చుకోవడం జరిగింది. సో ఒకసారి అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ మా అందరికీ. ఈవినింగ్ సార్. సో ద ధా ధి ధి దం దహా వరకు పదాలన్నీ రాశారు కదమ్మా. రాసాం సార్. నెక్స్ట్ ఇప్పుడు నా పదాల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ వీడియోలో నా పదాలు చూడబోతున్నాం. కమాన్ స్టార్ట్. అందరూ నీట్గా బుక్కులు గిక్కులు తీసుకొని చక్కగా రాయండి అమ్మా. నా నది, 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 నా రాసి దాకు గుడి. నది, నది అంటే అందరికీ తెలుసు కదమ్మా, నది. నెక్స్ట్ నగ, 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 నా రాసి గా రాయాలి. నగ, నగ, నగ. నెక్స్ట్ నరం, 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 నా రాసి రా రాసి సున్నా రాయాలి. నరం. మన శరీరంలో నరాలు ఉంటాయమ్మా. ఇంజెక్షన్ వేస్తూ ఉంటారు. నరాలు ఇట్లా చూసి ఇంజెక్షన్లు వేస్తూ ఉంటారు. నరం అంటారు దాన్ని. నరం. నడుము, 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 నా రాసి డు రాసి ము రాయాలి. నడుము, 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 నడుము. నెక్స్ట్ నగరం, 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 నా గా రం, నగరం, 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 నగరం. సో నా నది, నగ, నరం, నడుము, నగరం అయిన తర్వాత నా, నాకు దీర్ఘమిస్తే నా పదాలు ఇప్పుడు రాయబోతున్నాం. నాగు, 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 నాగు అంటే నాగుంపాము అంటారు కదమ్మా, అది నాగు, నాగు. నారింజ, పండు, నారింజ పండు అంటారు కదా, అది నా రింజ, రీ సున్నా జ, నారింజ, నారింజ పండు అని అర్థం. నారింజ. నెక్స్ట్ నాంది, నా సున్నా ది, నాంది, నా సున్నా ది, నాంది, నా సున్నా ది, నాంది. నెక్స్ట్ నారు, 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 నారు పోయడం అంటారు.
నారు అయిన తర్వాత నాశనం. 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 షా ఇది రాయాలమ్మా ఇప్పుడు. మళ్ళీ ఆశ రాస్తే ఇది వర్కౌట్ అవ్వదు. నాశనం అంటే ఈ షానే రాయాలి. నాశనం. నాగు, నారింజ, నాంది, నారు, నాశనం ఇవన్నీ నా పదాలు. నాకు దీర్ఘమిస్తే నా పదాలు. నెక్స్ట్ నీ. నీ నీ పదాలు రాయండి. నీ పదాలు. నిన్న. 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 నాకు నావత్ రాయాలమ్మా. ఉత్త నావత్ రాయకుండా ఉత్త ఇలా రాశారనుకోండి నిన నిన అవుతుంది. నిన. నిన్న అన్నప్పుడు నాకు నావత్తు రాయాలి. నెక్స్ట్ నిరుడు. నిరుడు. నీ రు డు. నిరుడు. నీరుడు. నీరుడు. నెక్స్ట్ నిజం. నిజం. నీ రాసి జా సున్నా. నిజం. నిజం. నీ రాసి జా సున్నా. నిజం. నిజం. నీ రాసి జా సున్నా. నిజం. నిద్ర. నిద్ర. నీ రాసి ఇక్కడ ద ప్లస్ రా ఈ రెండు మిక్స్ అవుతాయి. అప్పుడు ఒత్తుగా మారుతుంది. ఈ రాలో నుంచి తలకట్టు దీనికి ఇచ్చేస్తుంది. అప్పుడు ఇది దా. ఇది దాయి ఇది రావత్తుగా మిగిలిపోద్ది. అప్పుడు నిద్రగా మారిపోద్ది. ఇది జాగ్రత్తగా రాయండి. నిద్ర. దాకు రావత్తు రాయాలి. దాకు రావత్తు. నిద్ర. నిద్ర. నిద్ ప్లస్ రా నిద్ర అన్నప్పుడు నిద్ర. దాకు రావత్తు వస్తుంది. నిమురుట. 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 నీ ము రు ట. నిమురుట. నీ నీ పదాలు. నిమురుట. సో నిన్న, నిరుడు, నిజము, నిద్ర, నిమురుట అయిన తర్వాత నీ పదాలు అయిన తర్వాత నీ గుడిదీర్ఘము. నీ నాకు గుడిదీర్ఘం ఇస్తే నీ. నీ పదాలు. నీతి రాయండమ్మా. నీతి. నీతి న్యాయం అంటారు కదమ్మా అది. నీతి. 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 నెక్స్ట్ నీలి. నీలి. నీలి అంటే బ్లూ కలర్. నీలి. నీ రాసి లీ రాయాలి. నీలి. నీలి రంగు అంటారు కదమ్మా. నీలి. నెక్స్ట్ నీరజ. నీ రజ. నీరజ. 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 నెక్స్ట్ నీరాజనం. నీ రా జ నం. నీరాజనం. నీరాజనం. జాగ్రత్తగా రాయండమ్మా. ఇక్కడేం ఒత్తులు లేవు. సింపుల్ వే. నీరాజనం. ఒత్తులుంటే నేనే నిలబడతా. నీరాజనం. నెక్స్ట్ నీలాంబరి. నీ లాం లాకు సున్నా. లాంబరి. బ రీ
ఉత్త చిన్న రీ కూడా రాయొచ్చమ్మా, ఏం పెద్ద ప్రాబ్లం కాదు. నీలాంబరి అనొచ్చు, నీలాంబరి సాగదీయచ్చు, లాస్ట్కి ఏం ప్రాబ్లం లేదు. నీలాంబరి లేదా నీలాంబరి. నీతి, నీలి, నీరజ, నీరాజనం, నీలాంబరి, ఇవన్నీ నీ పదాలమ్మా, నీ పదాలు. ఇప్పుడు నీ అయిన తర్వాత ను పదాలు రాయండి. ను 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 పదాలు రాద్దాం. నువ్వు, నువ్వు ఎదుటి వాళ్ళు అనమాట, నువ్వు అంటాం. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నువ్వు అన్నప్పుడు ఊకు మళ్ళీ వావత్తు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసామనుకోండి, నువ్వు నువ్వు అవుతుంది. ఇది ఇంత రాస్తే నువ్వు నువ్వు అవుతుంది. నువ్వు నువ్వు అవుతుంది. అట్లా కాదు, మళ్ళీ వావత్తు ఇవ్వాలి, అప్పుడే అది నువ్వు నువ్వు అవుతుంది. సేమ్ ఇదే మాదిరిగా నుయ్యి, 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 ను ఈ అంటే మామూలుగా చాలామంది ఇలా రాస్తారమ్మా, ఇది అస్సలు రాయకూడదు, పొరపాటు చేయకండి. నుయ్యి అన్నప్పుడు యా ఈ రాయాలి. నువ్వు రాసి ఇది రాయాలి. యా ఈ ఈ రాసి దానికి యావత్తు ఇవ్వాలి, అప్పుడు అది నుయ్యి అవుతుంది. ఇక్కడ కూడా ఒత్తి ఇవ్వకపోతే నుయ్యి అవుతుంది. నుయ్యి నుయ్యి పలికేటప్పుడు నుయ్యి. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు, ఎప్పుడైనా వింటారు సామెత. అది నుయ్యి అంటే ముందురా నుయ్యి అనమాట, పెద్ద గోతున్నట్టు ఉంటుంది అది. నుయ్యి. నురగా, నురగా, నువ్వు రాసి రాసి గా రాయాలి. నురగా, 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 నురగా. నోట్లో నురగ వస్తుంది, ఎప్పుడైనా పాము గీము కాటేసినా, ఫిట్స్ వచ్చినా, అలాంటప్పుడు నోట్లో నుంచి నురగ వస్తుందమ్మా, నురగ అంటారు దాన్ని. నునుపు, 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 రెండు నూలు రాయాలి ఇక్కడ. నునుపు, 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 నునుపు. నువ్వులు తింటారు కదా, నువ్వులు, నువ్వుల పిండి అంటారు. నువ్వులు, నువ్వులు, నువ్వు రాసి ఊ రాసి వావత్తు ఇవ్వాలి. నువ్వులు. ఒకవేళ వావత్తు ఇవ్వకపోతే ఏమవుతుంది? నువ్వులు, నువ్వులు అవుతుంది. నువ్వులు, ఇది వావత్తు ఇవ్వాలి. నువ్వులు, నువ్వులు. సో నువ్వు, నుయ్యి, నురగా, నునుపు, నువ్వులు, ఇవన్నీ నువ్వు పదాలు. ఇప్పుడు నెక్స్ట్ నూ, కొమ్ము దీర్ఘము, నూ, నూ పదాలు రాయబోతున్నాం. రాయండి అమ్మా. నూనె. ఇంట్లో ప్రతి ఐటెంలో మనం నూనె వాడుతూ ఉంటాం. నూనె, మంచి నూనె, గారెగ నూనె, కొబ్బరి నూనె, శనగ నూనె, అన్ని రకాల నూనెలు వాడుతూ ఉంటాం. కొబ్బరి నూనె, అన్ని. నూనె, నూనె. నూరు, 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 నూరు అంటే 100. నూరు, నూరు. నెక్స్ట్ నూక, 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 నూకలు అంటారు. నూక
పక్షులకి వేస్తూ ఉంటారు నూకలు. ఎందుకు నూకలు మనుషులు కూడా తింటారు. నూజివీడు, ఊరు పేరు నూజివీడు. నూజివీడు, నూజి వీ, గుడి దీర్ఘము డు, నూజివీడు, నూజివీడు, నూజివీడు. నెక్స్ట్ నూకలు, నూకలు. ఇందాక నూక రాశారు, ఇప్పుడు నూకలు. నూకలు, నూనె, నూరు, నూక, నూజివీడు, నూకలు, ఇవన్నీ నూ పదాలమ్మా. ఇప్పుడు నాకు రుత్వం ఇస్తే నృ, నాకు రుత్వం ఇస్తే నృ. నృత్యము లేదా నృత్యం, డ్యాన్స్ అంటారు కదా, నృత్యం అంటారు తెలుగులో. నృత్యం. ఇక్కడ జాగ్రత్తగా రాయండి, పొరపాటు అవుతూ ఉంటారు మీరు. నృత్యం, త్యం, త్ ప్లస్ యా, ఈ రెండు మిక్స్ అవుతాయమ్మా. నృత్ ప్లస్ ఎం, నృత్యం, నృత్యం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, యాలో నుంచి తలకట్టు దీనికి ఇచ్చేయాలి, తాకియాలి. ఇది తా అవుతుంది. అప్పుడు ఇక్కడ యా ఒత్తు మిగిలింటది, అది ఇక్కడ రాయాలి. నృత్యం, నృత్యం అంటే డ్యాన్సు. నృత్యం ఇంగ్లీష్లో డ్యాన్స్ అంటారు, తెలుగులో నృత్యం. నెక్స్ట్ నృసింహ, నాకు రుత్వము నృసింహ, నరసింహునికి మరొక పేరు నృసింహ. నాకు రుత్వం ఇచ్చి సింహ కామన్గా రాయాలి. నృసింహ, నరసింహ, నృసింహ రెండు ఒకటేనమ్మా. ఇక నృ అయిన తర్వాత నాకు రుత్వం దీర్ఘం, నా రుత్వం దీర్ఘం నృ, నృ. దీనికి పదాలు లేవు, దీనికి పదాలు లేవు. సో ఇంతవరకు ఒక పేపర్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ నా నృ, నృ అయిన తర్వాత నే, నే పదాలు రాద్దాం. నే, నే, నేమాలి, 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 నేమాలి. మా రాసి లి, మామూలు లీనే రాయండి, నెమలి, నెమలి. నెక్స్ట్ నెమ్మది, నెమ్మది, నిదానంగా అని అర్థం, నెమ్మదిగా ఉండండి అంటారు. నెమ్మ, మాకు మావత్తు, నెమ్మది, 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 నెమ్మది. ఇక్కడ మా ఒత్తు లేదనుకో నెమ్మది, నెమ్మది అవుతుంది. అదే మా ఒత్తు ఉందనుకో నెమ్మది, నెమ్మదిగా వెళ్ళు, నెమ్మది అంటారు. నెమరు, నెక్స్ట్ నెమరు, నేమారు, నే మా రు, నెమరు, నే మారు, నెమరు, నెమరు. నెమరు వేయుట అంటారు. ఈ ఎద్దులు, పశువులు ఉన్న వాళ్ళు చూడండి మీరు, జంతువులు ఏదో ఒకటి నెమరేసుకుంటూ ఉంటాయి, నెమరుతూనే ఉంటాయి, అట్లా ఏదో ఒకటి తింటూనే ఉంటాయి అన్నమాట. నెమరు. నెలవంక, నెల వంక, వా రాసి సున్నా రాసి కా రాయాలి. నెలవంక, నెలవంక. నెక్స్ట్ నెరజాన, అణ పెద్ద నా రాయాలి, నెరజాన, నెరజాన. పాతకాలంలో ఉండేవాళ్ళు నెరజానలు. నెరజాన, నెరజాన, నెరజాన. నెమలి, నెమ్మది, నెమరు, నెలవంక, నెరజాన. సో నే పదాలు అయిపోయిన తర్వాత
నే నే ఏత్వం దీర్ఘం. నే నాకు ఏత్వం దీర్ఘం ఇస్తే నే. నేను నేను నాకు కొమ్మిస్తే నువ్వు అమ్మ. నేను. నెక్స్ట్ నేల. నేల మామూల్లా. నేల. నేల మీద పడుకుంటామంటాం కదా, అంటే ఏమీ లేకోకుండా నేల మీద పడుకోవడం అనమాట. నేల. నేపాల్. నేపాల్. ఇండియా తర్వాత నేపాల్ ఉండేది. నేపాల్ ఒక దేశం, అది కూడా నేపాల్ అనేది ఒక దేశం. నేపాల్. నేపాల్. నేరేడు. నెక్స్ట్ నేరేడు. నేరేడు. నే రేడు. నేరేడు. నేరేడు పండ్లు అంటారు కదమ్మా, అది. నేరేడు. నేరేడు. నెక్స్ట్ నేతి వంటలు. రాయండమ్మా. నేతి వంటలు. నెయ్యితో చేసిన వంటల్ని నేతి వంటలు అంటారమ్మా. నేతి. బాగా రాయండి. నేతి వంటలు. నేతి వంటలు. నెయ్యితో తయారు చేసిన వంటల్ని నేతి వంటలు అని అంటారు. నేను, నేల, నేపాల్, నేరేడు, నేతి వంటలు ఇవన్నీ నే పదాలమ్మా. నే పదాలు. నెక్స్ట్ నై. 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 నైలాన్. 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 ప్లాస్టిక్ నైలాన్ ఇట్లాంటివి వినింటారు మీరు. నైలాన్ బట్టలు. నైలాన్. నైలాన్ బట్టలు. అలాగా. నైలాన్. నైరుతి. 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 నై రాసి రూత్ తి. నైరుతి. ఇంట్లో నైరుతి దిక్కున అని అంటారు కదమ్మా, అట్లా నైరుతి. నైజాం. సిటీ పేరు ఇది, నైజాం. 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 ఆంధ్ర తెలంగాణ నైజాం అంటుంటారు కదమ్మా, అట్లా ఇది. నైజాం. నైలు నది. నైలు నది. నై లు లాకు కొమ్మిస్తే లు. నైలు నది. 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 నైలు నది. ఇది నైలు నది అమ్మ. ప్రపంచంలోనే అతి పెద్ద నది నైలు నది. నైలు నది. నైపుణ్యము. ఇది కొంచెం జాగ్రత్తగా రాయాలి, ఒత్తులున్నాయి, జాగ్రత్తగా రాయండి. నైపుణ్యము. నై పాకు కొమ్మిస్తే పు. న్య అనారాసి యావత్తు. ము. నైపుణ్యము. 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 ఇక్కడ అన్ ప్లస్ యా, ఈ రెండు మిక్స్ అయితేనే నాకు యావత్తు వస్తుందమ్మా. జాగ్రత్తగా రాయండి. నైపుణ్యము అనాకు యావత్తు ఇవ్వాలి, మళ్ళీ చిన్న నా రాయకూడదు, అనానే రాయాలి. నైపుణ్యము. నైపుణ్యము.
స్కిల్ అంటారు నైపుణ్యముని. ఇంగ్లీష్లో అయితే స్కిల్స్ అంటారు. స్కిల్స్. ఇప్పుడు నైలాన్, నైరుతి, నైజాం, నైలు నది, నైపుణ్యము రాశారు కదమ్మా. నై అయిన తర్వాత నో. నో రాయండి. నో. 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 నొసట. 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 నొప్పి. నొప్పి. నో రాసి చిన్న పీ రాస్తే నొప్పి అవుతుంది. దీన్ని ఒత్తితే మళ్ళీ పీకు పావత్తు రాస్తేనే అది నొప్పి. 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 నొచ్చుకొను. నొచ్చుకొను. నాకు ఒత్వము నో. చూ. చిన్న చూ రాసి మళ్ళీ చావొత్తు ఇవ్వాలి, అప్పుడే అది నొచ్చు కొను. అంటే బాధపడ్డము అని అంట. నొచ్చుకోయింది నాకు అంటారు కదా, అది నొచ్చుకొను. నాకు కొమ్ము ఇవ్వాలి. నొచ్చుకొను. నో. నొచ్చుకొను. బాధపడు అని అర్థం. నొచ్చుకొనింది నాకు నొచ్చుకొనింది అంటాం కదా, అట్లా బాధపడుకున్నాను నేను. నొసట, నొప్పి, నొచ్చుకొను అయిన తర్వాత నో. 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 నోరు. నోరు. తింటాం కదమ్మా నోరు. అందరికీ నోరు ఉంటుంది. నోరు. నోరు. నెక్స్ట్ నోము. నోము. పండగలు నోములు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు, వాళ్ళకి తెలిసి ఉంటుంది నోములు. నోము అంటాం. నోము. నోము. నెక్స్ట్ నోటు. 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 టాకు కొమ్ము. నోటు. 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 డబ్బు నోటు అంటారు కదా, అది. నెక్స్ట్ నోకియా. నోకియా. నోకియా అంటే సెల్ ఫోన్ కంపెనీ పేరు. ఒకప్పుడు వాడేవాళ్ళం మేమంతా నోకియా. ఇదే నంబర్ 1 ఉండేది. ఇప్పుడంతా శాంసంగ్లు అవి ఇవి వచ్చేసా కానీ ఒకప్పుడు నోకియా ఫేమస్. సెల్ ఫోన్ స్టార్టింగే నోకియా నుంచి స్టార్ట్ అయ్యామ్మా. నోకియా కంపెనీ. నెక్స్ట్ నోటీసు. నోటీసు. ఎవరికైనా కేసు పెట్టాలంటే ఫస్ట్ నోటీస్ వస్తుంది. నోటీసు అంటే తెలియపరచు అని అర్థం. నోటీసు. నోటీస్ పంపించినారు మాకు అంటారు, అది. నో. నోటీసు. సో ఇవన్నీ నో పదాలమ్మా. నెక్స్ట్ నోరు, నోము, నోటు, నోకియా, నోటీసు, ఇవన్నీ నో పదాలు ఇవి. నెక్స్ట్ నౌ. నౌ. నౌ రాయండి. నౌక. నౌక. నౌక అంటే పెద్ద పడవని నౌకలు అంటారు. నౌక. నౌక షిప్స్ అంటారు. పడవ అంటే చిన్నగా ఉంటుంది, నౌక అంటే పెద్దగా ఉంటుంది. నౌక. నౌక షిప్. నౌకరి పనివాడు అని అర్థం. నౌకరి పని. పనివాడు. ఇంట్లో నౌకర్లు ఉన్నారా అంటారు కదా, అట్లా. నౌకరి. నౌ. నాకు ఔత్వం ఇస్తే నౌక రి. నౌకరి. నౌకరి. దాంట్లోనే నౌకరు. నౌకరి అయిన తర్వాత నౌకరు. 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 నౌకరు అన్న నౌకరి అన్న రెండు ఒకటే. నౌకరి అంటే పని అని కూడా వస్తుంది.
పని నౌకరీ ఉందా నీకేమన్నా అంటారు. నౌకరు అంటే పని చేసేవాడు. అది నౌకరీ అంటే పని, నౌకరు అంటే పని చేసేవాడు. ఇలా కూడా అర్థం చేసుకోవాలి. నౌకాయానం, జాగ్రత్తగా రాయండి. నౌకాయానం అంటే షిప్పులో ప్రయాణం అని అర్థం. నౌకాయానం, నౌకాయానం, నౌకలో ప్రయాణం చేసేదాన్ని నౌకాయానం అంటారమ్మా. నౌకాయానం. ఇక్కడేం ఒత్తులేం లేవమ్మా, ఎవరు తప్పులు రాయరు, నిదానంగా రాయండి. నౌకాయానం. సో ఇవన్నీ నౌ పదాలమ్మా, నౌ పదాలు. నెక్స్ట్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నమ్ము నహ. నమ్ము నహ, దీనికి నహ పదాలు లేవు కానీ నమ్ పదాలు ఉన్నాయక్క, జాగ్రత్తగా రాయండి అందరూ. నందు, నమ్, నమ్ పదాలు. నందు, నా రాసి దూ రాయాలి. నందు, నా రాసి దూ రాస్తే నందు. ఇది ఒక పేరు, నందు. నందు ఒక పేరు. నెక్స్ట్ నందిని, ఆడ ఆడ మనిషి పేరు నందిని. నందిని, నందిని, నందు, నందిని. మనం, 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 మా రాసి నా రాయాలి. మనం, నాకు సున్నా వస్తుంది ఇక్కడ, అందుకే నమ్ పదాలు ఇవి. మనం, మనం. నందమూరి, నందమూరి, నా రాసి సున్నా రాసి దా, నంద మూరి, నందమూరి. నందమూరి తారక రామారావు అనొచ్చు, ఇంటి పేరు అది నందమూరి అనేది, అట్లాగా. సో ఇవన్నీ నమ్ పదాలమ్మా, నమ్ పదాలు ఇవన్నీ. నహా లేవమ్మా, నహాకు పదాలు లేవు. సో ఇంతటితో నా కుటుంబం అంతా అయిపోయిందమ్మా. సో ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నామంటే నా, నా, ని, నీ, ను, నూ, నృ నాకృత్వం, నృ, నే, నే, నై, నో, నో, నౌ, నం, నహ. ఇవి నా కుటుంబం, నా గుణింతాలు పదాలు అని అంటారమ్మా. సో అది ఇంతవరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చమ్మా, మాట్లాడవచ్చు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు, తెలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఏం డౌట్ లేదు సార్. సక్రమంగా వెళ్ళిందా, ఏమైనా ఇబ్బంది అయితే పడలేదు, చాలు, అంతే చాలు. ఓకే రైట్. ఇంత నెక్స్ట్. నీట్ గా చెప్తే ఇంకా ఏం డౌట్. ఓకే, థ్యాంక్ యూ తల్లి, మా అమ్మ. టెంకాయ కొట్టాల్సిందే నీకు. రైట్. ఓకే రైట్. నెక్స్ట్. ఇప్పుడు నా అయిపోయింది కదమ్మా, వెంటనే పా పదాలు. పా, చిన్న పా, పా. నెక్స్ట్ రాయండి అమ్మా. పని, పని, పా రాసి నాకు గుడి. పని, మనం ఇంట్లో చేసే పని. మనకి ఏదో ఒక పని ఉంటుంది, మనిషి అన్న తర్వాత ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, పని. ప, పని. పడవ, 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 చిన్నది బోట్ అంటారమ్మా ఇంగ్లీష్లో. పడవ, ఇద్దరు ముగ్గురు కూర్చొని పోగలుగుతారు. పడవ. నెక్స్ట్ పలక, 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 పలక. పలక అంటే స్లేటు. మనము చిన్నప్పుడు స్కూల్కి పోయేటోళ్ళు, ఇప్పుడు మన పిల్లలకి కానీ స్కూల్కి పోతా అంటే ఓ పలక కొనిస్తాం. ఫస్ట్ చేసే పని ఏమంటే పలక కొనిస్తాం. స్కూల్ అంటేనే ఫస్ట్ పలక. పలక, నల్ల పలక. అది. పరువు, పరువు, పరువు. నా పరువు పోయింది అంటుంటారు కొంతమంది, అట్లా. పరువు కోసం ఏమైనా చేస్తారు కొంతమంది. రెస్పెక్ట్, పరువు, పరువు. నెక్స్ట్ పగలు, పగలు రాయండమ్మా. పగలు,
ఇక్కడ పగలు రెండు అర్థాలు వస్తుందమ్మా. పగలు పగలు రెండు రకాల అర్థాలు వస్తాయమ్మా. ఒకటి పగటి పూట ఉదయం అంటారు కదమ్మా, దాన్ని అంటే సూర్యుడు ఉన్నంత వరకు పగలు అంటారు. దాన్ని మళ్ళీ రాత్రి, పగలు రాత్రి అంటారు కదా, అట్లా ఒకటి. ఇంకొక పగ ఉంది. ఏంటా పగ అంటే గొడవలు, వాడి మీద కక్ష అంటారు కదమ్మా, పగ కక్ష ఉంది అంటారు కదా, అట్లా ఆ పగలు కూడా ఈ రాయలసీమ ఇట్లాంటి దానిలలో ఎక్కువ. అప్పుడు అప్పుడు ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అంత తగ్గిపోయినాయి అనుకోండి. ఒకప్పుడు పగలు, ప్రతీకారాలు ఇలా ఉండేవి, చంపుకునే వాళ్ళు ఇలా జరిగేవి. సో అలా రెండు రకాల పగలు అనమాట. ఒకటి ఉదయం పూట పగలు, ఒకటేమో ఆ, పగలు పగలు పెంచుకున్నారంటారు కదా, అట్లమ్మా అది పగలు. సో ఇంతవరకు పని, పడవ, పలక, పరుపు, పగలు అని చిన్న పా. ఇప్పుడు ఇది పా దీర్ఘము, పా పదాలు చూద్దాం ఇప్పుడు. పాప, చిన్న పాప, పాప, పాప పుట్టింది నాకు అంటారు. ఉమ్, కొంచెం అందరూ మాట్లాడండి. పాప అంటే ఒకవేళ మగవాడైతే, ఆడవాళ్ళైతే ఎట్లా చెప్తారమ్మా మీరు? పాప పుట్టింది అంటే ఆ, మగవాళ్ళు అయితే బాబు అంటారు. బాబు అంటారు. వెరీ గుడ్. మగవాళ్ళైతే బాబు అంటారు. ఆ, ఆడపిల్లలు అయితే పాప. పాప, ఆడపిల్ల, ఆడపాప. ఓకే, రైట్. అది ఓకే. దీన్నే మామూలుగా ఆడపిల్లల్ని, నాకు ఆడపిల్ల పుట్టిందని చెప్పాలంటే ఇంగ్లీష్లో బేబీ గర్ల్ అని అంటారు. ఏమంటారమ్మా? బేబీ. బేబీ గర్ల్. బేబీ గర్ల్ ఆడపిల్లని, ఆడపాప. ఆడపాప పుట్టిందని చెప్పాలంటే బేబీ గర్ల్ అయింది అని అంటారు. బేబీ గర్ల్. మామూలుగా పిల్లోడు పుడితే సన్ అనేస్తారు. నా కొడుకు పుట్టి సన్ అంటారు. బేబీ గర్ల్, బేబీ బాయ్ అంటారు, బాయ్ పుట్టినాడు అంటారు, అట్లా ఏదో ఒకటి. కానీ బేబీ గర్ల్ అనేది ఆడపిల్లకి సపరేట్గా. ఓకే, పాప. నెక్స్ట్ పాపం. పాపం అంటారు కదమ్మా, ఎన్నో పాపాలు, మనిషి ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాడు. పాపం, పాపం చేయకూడదు అంటారు. అట్లా తెలిసి తెలియక పాపాలు చేస్తూ ఉంటాం. మనిషి అనేవాడు పాపాలు చేస్తూనే ఉంటాడు. తప్పు చేయడాన్ని పాపం అంటారు, అంతే, ఇంకేం లేదు. పావని. పావని పేరు ఇది. పావని అనేది పేరు. పావని, పావని, పావని. నెక్స్ట్ పాగా. పాగా, తల మీద పాగాలు కట్టుకుంటారమ్మా. ఈ రాజస్థాన్, గుజరాత్ వీళ్ళైతే కనుక పాగాలు కట్టుకుంటారు. చూసినారమ్మా ఎప్పుడన్నా పాగాలు అనేది? తెలుసా మీకు? ఒకసారి చెప్పండి, ఎవరన్నా పాగాలు చూసినారమ్మా? పాగాలు కట్టుకుంటారమ్మా. చూసాం సార్. రాజస్థాను, గుజరాత్ వాళ్ళు పాగాలు కట్టుకుంటారమ్మా. అది పాగా అంటారు దాన్ని. నెత్తి మీద పాగా. పాగాలు, పాగా అంటారమ్మా. పాలేరు అంటే పాలు పోసేటోడు, పాలేరు అంటారు. పాలేరు, మాకు పాలు పోసేటోడు, మాకు పాలేరు అంటారు. ఒకప్పుడు పాలేరులు ఉండేవాళ్ళు, ఇప్పుడంతా వాళ్ళే బిజినెస్ మ్యాన్లు, వాళ్ళే బాగుపడ్డారు. ఎవరిని తక్కువ అంచనా వేసేకి లేదు కదా. సో ఇప్పుడు పాలేరులు కాదు, ఇప్పుడు వాళ్ళే బంగారు లెక్క ఉండారు. ఒకప్పుడు పాలేరులమ్మ, పాలు వేసేవాళ్ళు, వాళ్ళు పాలేరు. ఇప్పుడు అందరూ మారిపోయింది, సమాజం మారిపోయింది. ఉమ్. ఒకప్పుడు తీసేసేటోళ్ళు, అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒకప్పుడు తీసి పారేసేటోళ్ళు, పాలు పోసేటోళ్ళు పాలేరు అనేవాళ్ళు వాళ్ళు. అట్లా. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళే బాగున్నారు. పాలు పోసేటోళ్ళే బాగా హ్యాపీగా మంచిగా సంపాదన కూడా చేసుకుంటున్నారు. నెక్స్ట్ పాప, పాపం, పావని, పాగా, పాలేరు, పా పదాలు ఇవన్నీ. నెక్స్ట్ పి పదాలు రాయండి. పి, పాపా, పి, పి. నెక్స్ట్ పిట్ట. పిట్ట, పిట్ట, పి రాసి టా రాస్తే ఇది పిట్ట అవుతుంది. మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఇది పిట్ట. దీన్ని టా ఒత్తి ఇస్తేనే అప్పుడు పిట్ట. పిట్ట, కరెక్ట్ పిట్ట అవుతుంది. పిట్ట, పిట్ట. నెక్స్ట్ పిందె. పిందె, పిందె.
పిందె, పిందె. నెక్స్ట్ పిలక, పిలక వెనక జుట్టు ఉంటుంది, పిలక అంటారు దాన్ని. తల మీద వెనక జుట్టు ఇడుస్తారు కొంతమంది, బ్రాహ్మణులు ఎక్కువగా ఇడ్చేవాళ్ళు. ఇప్పుడంతా ఎవరూ లేదమ్మా, 99% తక్కువైపోయినారమ్మా. ఒకప్పుడు బ్రాహ్మణులు, ప్రతి ఒక్క బ్రాహ్మణులు పిలక నిడిచేవాళ్ళు. ఇప్పుడు లేదు, అంతా సమాజం మారుతూ ఉంది. సరే, పిలక అంటే ఏమి, వెనక జుట్టు ఉంటుందమ్మా, అంతే. నెక్స్ట్ పిడుగు, పిడుగు, పిడుగు. అప్పుడప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి, పిడుగు. అమ్మా ఎవరన్నా చూశారమ్మా పిడుగులు? మాట్లాడాలమ్మా కొంచెము. పిడుగు ఎవరన్నా చూసినారు అక్కయ్యలు? విన్నాను చూడలేదు సార్. పిడుగు వాళ్ళ వింటారు కానీ చూసి ఉండరు. చూడాలంటే అది అదృష్టం ఉండాలి కంటికి. నేను చూసినాను అక్కయ్య, ఒక్కసారి చూసిన. ఓకే సార్. మంచి వాన టైము, వాన టైము. ఎక్కడో మా ఫ్రెండ్స్ పిలుచుకుపోయిండ్రులే, ఊరు అవతల కొంచెం అట్లా పోయింటింలే. వాన వచ్చేసింది, మా ఎదురుగానే ఒక చెట్టు మీద పిడుగు బాగా నా కంటెదురుగా అట్లే బగబగ బగబగ మండిడిసా. అది నేను కల్లారా చూసినా నాన్న, కల్లారా పచ్చని చూసిన చెట్టు కూడా పిడుగు. కాలిపోతుంది సార్. అమ్మా పచ్చని చెట్టు కూడా కాలిపోతుంది సార్. ఆ, ఆ, అది కొబ్బరి చెట్టు మీద పడితే కొబ్బరి చెట్టు కాలిపోయింది సార్ మాకు. కాలిపోతుంది, కాలిపోతుంది. అట్లా పిడుగు కల్లారా చూసినానమ్మా. అది గనక మనుషుల మీద పడితే అవుట్, అవుట్ అమ్మా. ఇండ్ల మీద కానీ మనుషుల మీద పడితే అంతా అవుట్ ఇంకా. అట్లా పిడుగు అంటారు దాన్ని. ఆ సౌండ్కి హడలు అయిపోతారు మనుషులు, పిడుగు, పిడుగులు పడతారు. అందుకే జాగ్రత్త, బయటికి పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ పిడుగు అయిపోయిందమ్మా. పిసినారి, పిసినారి, పిసినారి. ₹1 ఖర్చు పెట్టాడు, చూసి చూసి రూపాయిని కూడా దాపెట్టుకొని దాపెట్టుకొని ఖర్చు పెట్టుకుంటాడు. అట్లాంటి వాళ్ళని పిసినారి. ఇప్పుడు కాలంలో పిసినారితనమే మంచిది. ఆర్భాటం చేస్తే ఏమొస్తుందమ్మా? పిసినారి అంట. పిసినారి, పిసినారి గొట్టు అనేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళే మంచోళ్ళు. ఇప్పుడు ఆ, డబ్బుని ఎట్లా అంటే అట్లా ఖర్చు చేసేటోళ్ళు, వర్కౌట్ అవ్వదు. సో పిసినారి అంటారమ్మా. సో ఇవి ఇంతవరకు మనము పి పదాలు చూసామ్మా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో పీ పదాల నుంచి